ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలలో నమ్మకాన్ని పెంచాలి. హెచ్డిఎస్ సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచన. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలు, మహిళా ప్రోత్సాహక కార్యక్రమాలు మరిన్ని చేస్తామని క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు వెల్లడి. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మానవతా రోడ్డు ప్రారంభోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా బాధితులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలలో నమ్మకాన్ని మరింతగా పెంచేందుకు కృషి చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన విషయాలను వెల్లడించారు. ఈ ఆసుపత్రిలో పీడియాట్రిషియన్ కొరత ఉందని, ప్రస్తుతం ప్రైవేటు డాక్టర్ సహకారంతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. త్వరలోనే శాశ్వత పీడియాట్రిషియన్ ను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల భాగస్వామ్యంతో ప్రతి సోమవారం, గురువారం గుండె సంబంధిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఓపీ తీసుకునే ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావాలని టోకెన్ సిస్టమ్ ను ప్రారంభించనున్నామన్నారు. అదేవిధంగా పేషెంట్ల ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రత్యేకంగా దస్త్రాలు రూపొందిస్తున్నామన్నారు. ఆసుపత్రి ప్రతినిధులు అంతా ఐక్యంగా ఉంటూ మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, అభివృద్ధి కమిటీ సభ్యులు కంచర్ల గణేష్, నాయుడు శ్రీను, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్డిసి థర్డ్ రివ్యూ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేశాము. మరి హాస్పిటల్కి సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, కేస్ ట్రెండ్స్ కానివ్వండి, స్టాఫ్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, అలాగే బిల్డింగ్స్ విషయంలో, ఎక్విప్మెంట్స్ విషయంలో మరి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనము పీడియాట్రిషియన్ షార్టేజ్ ఇక్కడ ఉంది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి టెంపరీగా మనకి ఫుల్ టైం పీడియాట్రిషియన్ వచ్చేంత వరకు త్రినేత్ర హాస్పిటల్ నుంచి డాక్టర్ని ఇక్కడ మనము పర్ పేషెంట్ వైజ్గా కన్సల్టింగ్గా తీసుకోవడం జరుగుతుంది. దానికి పర్ పేషెంట్ 200 రూపీస్ గవర్నమెంట్ హాస్పిటల్ పే చేస్తుంది. సో దీనివల్ల మనము ఈ చిన్నపిల్లల కేసుని అడ్రస్ చేయడానికి మరి ఈ యొక్క సర్వీస్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని మనందరం కూడా యూజ్ చేసుకోవాలి. అలాగే ఫుల్ టైం పీడియాట్రిషియన్ కూడా త్వరలో అపాయింట్ చేయడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఎవ్రీ మండే అండ్ థర్స్డే కార్డియాక్ సంబంధించి వైవిఆర్ హాస్పిటల్, వేణు కార్డియాక్ హాస్పిటల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రీ సర్వీస్ చేయడానికి వారు మండే అండ్ థర్స్డే వస్తున్నారు 9 to 1 PM. సో గుండెకి సంబంధించిన ఏమన్నా ఉన్నా కూడా మీరు మండే అండ్ థర్స్డే వాళ్ళ సర్వీసెస్ని వాడుకోవచ్చు. అలాగే ఈ మీటింగ్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము, కొన్ని అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే మరి కేసెస్ ట్రెండింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాము. నాకు సజెషన్ ఇచ్చింది డాక్టర్స్కి, లేకపోతే మరి ఇక్కడ పనిచేసే హెచ్డిసి వాళ్ళకి కూడా అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా మరి వాళ్ళకి మనము ఒక హ్యాండ్ హెల్డింగ్లో ఉంటే వాళ్ళు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటారు. దాంతోపాటు మరి వచ్చిన ఓపీ పేషెంట్స్కి టోకెన్ సిస్టమ్ వైజ్గా వాళ్ళని తీసుకోవడానికి ప్రపోజల్ పెట్టాము. దాన్ని మేము ఒక కపుల్ మంత్స్ ట్రై చేసి టోకెన్ సిస్టమ్ వర్కౌట్ ఉందంటే మాత్రం దాన్ని కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఏమైనా గ్యాప్స్ ఉంటే తప్పకుండా ఈ రివ్యూ మీటింగ్లో మేము డిస్కస్ చేసి ఫర్దర్గా ఏం చేయాలో అది కూడా చేస్తాం.
అట్లాగే మరి ఎక్విప్మెంట్ షార్టేజ్ కూడా ఉంది. ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, బట్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ లేదు. ఆ విషయంలో కూడా మరి దీన్ని ఎట్లాగా మరి ఫుల్ఫిల్ చేసే విషయంలో కూడా మేము కృషి చేస్తాం చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మరి వచ్చిన పేషెంట్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక పేషెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ని తయారు చేయమని చెప్పాను. సో దీనివల్ల ఏంటంటే వచ్చిన పేషెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సర్వీస్ ఎలా ఉంది, డాక్టర్స్ ఎలా ఉన్నారు, స్టాఫ్ ఎలా ఉన్నారు అనే విషయంపై మనకు కూడా మరి ట్రాన్స్పరెంట్ ఫీడ్బ్యాక్ వస్తే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని అసెస్ చేసుకొని ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మరి రాబోయే రోజుల్లో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా మేము ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్లో మేము ముందు ఉంచుతాము. దీనివల్ల ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మనము మంచి సర్వీస్ ఇవ్వాలి ప్రజలకి, వాళ్ళకి నమ్మకం ఇంకా ఎక్కువ కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే వన్స్ అగైన్ నేను డాక్టర్స్ చేస్తున్న సర్వీస్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ని, అలాగే హెచ్టీసీ మెంబర్స్ని, మరి ఎప్పుడు ఆపదున్నా కూడా అవైలబుల్ ఉన్న మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి డెఫినెట్గా రివ్యూ మీటింగ్లో మేము డిస్కస్ చేసి అవి సాల్వ్ చేసుకుంటాము. కానీ అందరం కూడా కలెక్టివ్గా హాస్పిటల్ యొక్క డెవలప్మెంట్ విషయంలో సహకరించాలని చెప్పి కోరుకుంటాను. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బాలరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. దీనిలో భాగంగానే పేద ప్రజల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద మొత్తంలో సహాయం చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు విడతలుగా పోలవరం నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశామన్నారు. తాజాగా 15 మందికి 10,27,485 రూపాయలు విలువైన చెక్కులను అందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మహిళలతోనే ఆరోగ్యకరమైన సమాజం రూపొందుతుందని గుర్తించి తమ క్లబ్ ద్వారా మహిళా ప్రోత్సాహక కార్యక్రమాలు చేస్తున్నామని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 80 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు జరిపారు. అదేవిధంగా పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ అసిస్టెంట్ గవర్నర్ శర్మ, రోటరియన్లు వందనపు ప్రేమ్చంద్, మల్లాది సీతారామారావు, చామర్తి శ్రీరాములు, సింగంశెట్టి హరిబాబు, బూరుగుపల్లి రవీంద్రుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం జరిపామన్నారు. ఇదే విధంగా మహిళా ప్రోత్సాహానికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరియన్లు దాకారపు కృష్ణ, గణిత ఆనంద్ ప్రసాద్, సుబ్బారావు, ఉడా రామ్ గోపాల్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, నరం రేణుక తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం మరియు సామూహిక శ్రీమంతాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంతమంది స్త్రీమూర్తులు సేకరించిన రేణుకా మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి దాతలు గౌరవ్ ప్రేమ్చంద్ గారు 40,000 రూపాయలు విలువ చేసే ప్రోటీన్ పౌడర్ డబ్బాలు అందించారు. అంతేకాకుండా సింగంశెట్టి హరిబాబు గారు 9,000 రూపాయలు అందించారు. మరి అంతేకాకుండా గౌరవ మన చార్టర్ మెంబర్, రోటరీ క్లబ్ చార్టర్ మెంబర్ గౌరవ ఎంఎస్ఆర్ గారు, మల్లాది సీతారామారావు గారు 5,000 రూపాయలు అందించారు. అంతేకాకుండా మన గౌరవ చార్టర్ మెంబర్ శ్రీరాములు గారు వీరందరికీ కూడా అల్పాహారంతో అందించడానికి 3,000 రూపాయలు అందించారు. అంతేకాదు అసిస్టెంట్ గవర్నర్ గారు ఈ కార్యక్రమం స్పందించి
3,000 రూపాయలు అందించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా క్లబ్ మెంబర్ జిఏ ప్రసాద్ గారు కానివ్వండి, ఇక్కడ హాజరైన గొడా రామ్ గోపాల్ గారు, అలాగే సుబ్బారావు గారు, అనేక మంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హాజరు కావడం చాలా సంతోషకరం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఫ్రూట్స్ కి బూరుపల్లి రవీంద్ర గారు ఫ్రూట్స్ అందించారు. వారికి 12 బిడ్డ పుట్టాలని ప్రత్యేకంగా చాలా దూరం నెల్లూరు అవతల నుంచి మామిడిపల్లి తెప్పించారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మన ఏఎన్ఎంస్ అందరూ కూడా వారి యొక్క ఏరియాలో ఎవరైతే గర్భించిన వారందరూ సేకరించి ఇక్కడికి తీసుకొచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఇంతటి కార్యక్రమం ఉన్నప్పుడు పైన భగవంతుడు, అనేక రూపాయలు ఉన్న భగవంతుడు మనల్ని ఆశీర్వదించి వీరందరికీ కూడా మంచి పండంటి బిడ్డలను అందించాలని కోరి ప్రార్థిస్తూ రోటరీ క్లబ్ ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా ముందంజ ఉండేలాగా, ముందుకు మంచి సమాజాన్ని అందించేలాగా తోడ్పడే దిశలో రోటరీ క్లబ్ ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ క్లబ్ కి ఎన్ఆర్వీ క్లబ్ అని ఒకటి ఉంటుంది. స్త్రీలు ప్రత్యేకంగా అందులో ఉంటారు. వారికి ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని, దీనిలో భాగంగానే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు నిర్మిస్తున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన మానవతా రోడ్డును బుధవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామాలలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి ఆర్ఎండ్బి రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం, కామవరపుకోట నుంచి చింతలపూడి రోడ్లను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా ఆడమిల్లి డైవర్షన్ రోడ్డు, వంతెన పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ, శంకుస్థాపనల కంటే ప్రారంభోత్సవాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముందుకు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాయకులంతా సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొబ్బల సత్యవేణి, ఎంపీటీసీ కొయ్య రామారెడ్డి, మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా మరి ముందుకెళ్తున్న ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈరోజు చూస్తే ఇక్కడ జంగారెడ్డిగూడెంలో దాదాపు 1.5 కోటి పైగా మరి ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు మరి ఇక్కడ మానవతకి వెళ్ళే దారిలో మద్దాంజనేయ స్వామి గుడి పక్కన ఉన్న ఇక్కడ రోడ్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామాలు బాగుపడాలని చెప్పి ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్స్ మరి ఎన్ని కోట్లను కూడా ఇచ్చి మరి గ్రామాలకి రోడ్లు కూడా వేయించడం జరిగింది. మరి మొదటి ఫేజ్లో ఎన్ఆర్జీఎస్లో చింతలపూడి నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు రోడ్లు సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ కానివ్వండి, లేకపోతే ఏలూరు మేడిశెట్టి వారపల్లి రోడ్ కానివ్వండి, కామర్కోట చింతలపూడి రోడ్స్ కూడా త్వరలో ఆర్ఎండ్బితో మాట్లాడి అవి కూడా ఫినిష్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అలాగే మరి ఆడమిల్లి డైవర్షన్ రోడ్ కానివ్వండి, ఆడమిల్లి బ్రిడ్జ్ వర్క్స్ కానివ్వండి, అవి కూడా త్వరలో మరి ఫినిష్ చేసి ప్రజలకి ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మేము పనిచేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మన గౌరవ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు ఈరోజు మన జడ్పీ నుంచి 1.5 కోటి నిధులను ఆయన తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గురవాయిగూడెం పంచాయతీలో 40 lakhs, అదేవిధంగా వివిధ పంచాయతీల్లో పోలవరంలో కూడా 40 lakhs ఇచ్చారు. ఇంతకుముందు ఎన్ఆర్జీఎస్లో కూడా సుమారుగా ఒక 50 కోట్ల రూపాయల నిధులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఆయన చెప్పడం జరిగింది. మిగిలిపోయినవి ఏంటంటే అంగన్వాడీ స్కూల్స్ ఆధునీకరణ, అంటే మండలంలో లక్కవరంలో కానీ, తాడువాయిలో కానీ, వేగవరంలో కానీ డిస్మెంటల్ అయిపోయే అంగన్వాడీ స్కూల్స్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మేము జడ్పీ నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలో ప్రారంభిస్తారు. అదే కాకుండా ఇంకో 1 crore ప్రపోజల్స్ కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చారు జడ్పీ నుంచి కొన్ని వేరియస్ విలేజ్లో. అవి కూడా నెక్స్ట్ మంత్ శాంక్షన్ చేసి, అవి ఇప్పుడు ఏంటంటే నేను కొత్తగా పార్టీలోకి వచ్చాను. ఎమ్మెల్యే గారి దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
శంకుస్థాపనల కంటే ఓపెనింగ్స్ పెట్టండి అనే ఒక కాన్సెప్ట్ వెళ్తున్నారు. ఆయన చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టి నిర్వీర్యంగా శిలాఫలకాలు ఉండిపోయేదానికంటే ప్రారంభోత్సవాలు చేస్తే మంచిదని ఒక కాన్సెప్ట్ని ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధిని అందరం కలిసి చేద్దాం తెలియజేస్తూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన రాజనీతి తత్వాన్ని ప్రజలంతా మరోసారి మననం చేసుకోవాలని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద చుండూరు మృతవీరుల సంస్మరణ సభను బుధవారం నిర్వహించారు. బొగ్గవరపు బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆనంద్ శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కారంచెడు, చుండూరు, కంచికచర్ల వంటి ఘటనలను, హత్యాకాండలను ప్రతిఘటించాలన్నారు. దీనికోసం దళిత గిరిజనులు ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నకుటి వెంకటేశ్వరరావు, కలపాల రాజ్ కుమార్, బ్యాటరీ నాగు, గుండె నారాయణ, పిల్లి సుబ్బారావు, గంటా రామారావు, అలుగు విజయానంద శేఖర్, వసంతాడ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని దళిత ఉద్యమానికి ఒక స్ఫూర్తిదాయకమైన దురదృష్టకరమైన ఘటన, విషాదకరమైన ఘటన చుండూరులో దళితులపై దాడి జరిగి ఆ అమానుషమైన హత్యాకాండ జరిగి 3.5 దశాబ్దాలు అయిన కారణంగా ఆ రోజున ఒకసారి మననం చేసుకుని దాంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతవీరులకి సంతాపం తెలియజేస్తూ వారికి నివాళులు అర్పించడం కోసం గ్యాదరైన పెద్దలకి, మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక జైభీములు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం అని, ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు విన్నవించారు. అయినప్పటికీ తప్పకుండా హాజరు కావాలని వారికి సీఎం సూచించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీని ఆమోదించారు. అయితే కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభానికి ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి వారితో మాట్లాడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో సూచించారు. ఈ సూచనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఆటో డ్రైవర్లను వెంటనే పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వారితో మాట్లాడి తగిన సహాయం చేయాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. అదేవిధంగా మరిన్ని అంశాలపై మంత్రులు చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జేఆర్జీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు
కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్ జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. అభివృద్ధి సంక్షేమ ఫలాలు గిరిజనులలోని చిట్ట చివరి వ్యక్తికి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఆది కర్మయోగి కార్యక్రమంపై బుధవారం అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 9 మండలాలకు చెందిన గిరిజనులకు అందవలసిన సంక్షేమ పథకాలపై వివిధ శాఖల నుండి శిక్షణ పొందిన అధికారులు క్షేత్ర స్థాయిలో కృషి చేయాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలను గురించి వారికి అర్థమయ్యే విధంగా వివరించి గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే లాస్ట్ మైల్ డెలివరీని ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలి. దట్ ఈస్ మళ్ళీ మీ ఏమైనా వాట్ ఇస్ ఆది కర్మయోగి మీరు మీ లెవెల్ నేను అదే అర్థం చేసుకున్నాను, మీకు అదే చెప్తున్నాను. సో లాస్ట్ మైల్ డెలివరీని ఎట్లా స్ట్రెంథన్ చేయవచ్చు, పైన నుంచి కాకుండా వాళ్ళకి ఎట్లా ఎంపవర్ చేసేసి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి సర్వీస్ డెలివరీని ఎట్లా మనం ఇంప్రూవ్ చేయవచ్చు అన్నదే క్రస్క్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో దీనికోసం ఆల్రెడీ వాళ్ళు మనకు డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ అటెండ్ చేసి ఉన్నారు బెంగళూరులో. తర్వాత అక్కడ నుంచి వచ్చి మన మాస్టర్ ట్రైనర్స్ మన విశాఖపట్నం 7 మెంబర్స్ ఫ్రమ్ ఆల్ ది రకరకాల డిపార్ట్మెంట్స్ని పులప్ చేసి ఒక 7 మెంబర్స్ మాస్టర్ ట్రైనర్గా మన జిల్లా నుంచి కూడా మన విశాఖపట్నంలో 3 days ఓరియంటేషన్ వర్క్షాప్ అటెండ్ చేసి వచ్చి ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం జిల్లాలో ఒక 9 మండల్స్ ఉన్నాయి, ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న మండల్స్. సో ఈ 9 మండల్స్లో మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ మన మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడికి వెళ్ళి సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ చేయాలనేది ఉద్దేశం. సో అందులో 7 మెంబర్స్ మన జిల్లా నుంచి ట్రైన్ అయిన వాళ్ళు ఒక 45 మెంబర్స్కి కమింగ్ మండే ట్యూస్డే వెనస్డే 3 రోజులు ట్రైనింగ్ వాళ్ళకి కూడా అయిపోతున్నారు. సో ఇప్పుడు మనకి ఏం ఇంపార్టెంట్, వాట్ ఈస్ దట్ మీరు చేయాలంటే ఈ వికసిత్ భారత్ మీ అందరికీ తెలుసు, మన జిల్లా మన ఆంధ్రాలో స్వర్ణ ఆంధ్ర 2047 మీ అందరికీ తెలుసు. సో మన విజన్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎస్పెషలీ పోలవరం లాంటి ఏరియాలో విజన్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎంపవర్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ పాయింట్గా మనం రాసుకోవడం జరిగింది. సో ఒక ఫ్యామిలీ, ఒక ట్రైబల్ ఫ్యామిలీని మనం ఎంపవర్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ క్యాన్ డూ? ఎడ్యుకేషన్. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని ప్రజలకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. పేషెంట్లకు ఓపీ జారీ చేసే ప్రక్రియను పరిశీలించి పేషెంట్లతో మాట్లాడారు. ఈ క్రమంలోనే బాలింత మహిళలతో మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఎదురయ్యాయని 1-2 సార్లు ఆరా తీశారు. ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని, ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, అభివృద్ధి కమిటీ సభ్యులు కంచర్ల గణేష్, నాయుడు శ్రీను, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు రావూరి కృష్ణ, తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. పాప చక్కగా ఉంది. ఏ పేరు? ఓకే, ఇక్కడేనా డెలివరీ? మరి ఇక్కడికి దేనికోసం వచ్చి? అవునా, ఓకే. ఎలా ఉంది ఇక్కడ సర్వీస్? డాక్టర్స్, స్టాఫ్ శుభ్రంగా ఉంటున్నాయా? ఓకే. నేను చూసి డాక్టర్ ఎవరు చూడలేదా? ఇప్పుడు అడ్మిట్ అవుతావా ఇట్లా? నీతో పాటు ఎవరు వచ్చారు? ఆశ వచ్చిందా? ఓకే. నేను ఎవరో తెలుసా? నేను చింతలపూడి ఎమ్మెల్యేని. ఓకే,
ఇప్పుడు ఎన్ని నెలలు? 4 నెలలు. పేరు పెట్టారా? బిన్సీ అన్నా కదా. ఓకే, నైస్. సో మీకు ఇక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు చెప్పచ్చు. ఇక్కడ కమిటీ ఉన్నారు, సో వాళ్ళతో మీరు ఓపెన్ చెప్పచ్చు. ఓకేనా? ఎవరైనా డబ్బులు అడిగారా? నిజం చెప్పు. ఓకే, సరే. ఓకే. భీమడోలు మండలం పోలసానిపల్లి బిఆర్ అంబేద్కర్ గురుకులాన్ని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె రత్నప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. మరింత నాణ్యమైన పోషకాలను అందించే పదార్థాలు అందించాలని, విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా అప్పుడప్పుడు మెనూలో మార్పులు తీసుకురావాలని సూచించారు. భోజనశాలల్లో ఫ్యాన్లు, లైట్ల సౌకర్యాలు సరిగ్గా లేవని, వాటిని రిపేరు చేయించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు రక్షణ సౌకర్యాలను మరింత పెంచాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి అయ్యి 15-100 టోల్ ఫ్రీ నంబర్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్య చక్రవేణి, వేమడోలి ఎంఈఓ శ్రీనివాసరావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ భారతి తదితరులు పాల్గొన్నారు. కృష్ణమూర్తి ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగులు భూములను పేదలకు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని ఏ పోలవరం గ్రామ సచివాలయం వద్ద సిపిఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేద ప్రజల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ, ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూములు ఇప్పటికీ భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయన్నారు. దీంతో భూమి లేని నిరుపేదలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రకాలువ మిగులు భూములను ఏ పోలవరం, చిన్నవారిగూడెం గ్రామాలకు చెందిన పేద రైతులు సాగు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొక్క వెంకటేష్, కలపాల వెంకయ్య, ఎడ్లపల్లి దుర్గారావు, శేషారావు, షేక్ సుభాషిణి, దుర్గయ్య, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం, చిన్నవారిగూడెం గ్రామాల పేదలు గ్రామ సచివాలయం వద్ద మిగులు భూముల్లో పేదలకు సాగు హక్కు కల్పించాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ భూముల విషయమై 2018 సంవత్సరం నుంచి పేదలు అనేక మార్లు ఈ రెవెన్యూ అధికారులకు వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ వింతపత్రంలో ఉన్న అంశం ఏంటంటే, ఇప్పటికే ఎవరైతే భూములు ప్రాజెక్టుకి ఇచ్చిన రైతులు ఉన్నారో వారికి ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. ఆ భూముల్లో మళ్ళీ తిరిగి వాళ్ళే సాగు చేస్తూ ఉన్నారు. ఈ 2 గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు ఈ భూముల్లో సాగు హక్కు కల్పిస్తే ఈ పేదలంతా కూడా అందులో పశువులకు మేత, జాడు పోసుకొని వ్యవసాయం చేస్తూ సాగు చేసుకుని పశుపోషణతో జీవిస్తారని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ పేదలంతా అనేక మార్లు మండల తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయం కార్యదర్శి గారికి, విఆర్ఓ గారితో పాటు కలెక్టర్ గారికి కూడా వింతపత్రం ఇచ్చాం. కానీ ఈ 5-6 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా అధికారులకు చట్టాలు గుర్తు రాలేదు, పేదలకు గుర్తు రాలేదు. ఈ రోజు నాడు సడన్గా నిన్న ఎక్కడే ఈ లోకల్లో ఉన్నటువంటి రైతులంతా వెళ్ళి వింతపత్రం పెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారికి సడన్గా చట్టం గుర్తొచ్చింది. పేదల భూముల్లోకి వెళ్ళి మేము సాగు చేస్తామని చెప్తా ఉంటే అక్కడికి వచ్చి మీరు ఈ భూముల్లో సాగు చేయటానికి చట్టం లేదు, హక్కు లేదు, తక్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. ఈ రోజునాడు మేము అడుగుతా ఉన్నాం విఆర్ఓ గారిని. మేము గతంలో ఇప్పటికి లేదంటే 50 సార్లు వింతపత్రాలు ఇచ్చాం. ఏ ఒక్కరోజన్నా వచ్చి ఈ భూస్వాములకి మీద మీరు కంప్లైంట్ పెట్టారా, లేకపోతే ఈ భూస్వాముల మీద చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆటోలో ప్రయాణించి సందడి చేశారు.
ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సమావేశం అనంతరం ఆటోలో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ తో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా రోడ్ల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే పలు రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. మిగిలిన రోడ్లను కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. స్త్రీ శక్తి పథకంను ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుందని, దీనికి ఆటో డ్రైవర్లు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తో పాటుగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గొరవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలలో నమ్మకాన్ని పెంచాలి. హెచ్డిఎస్ సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచన. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలు, మహిళా ప్రోత్సాహక కార్యక్రమాలు మరిన్ని చేస్తామని క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు వెల్లడి. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మానవతా రోడ్డు ప్రారంభోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.